అవిస్మృతి చెప్పుకుందాం. అవిస్మృతి అంటే నీ దేవల నాకు కలుగుతాక ఇంతే. ఈ మాత్రం కోరిక అడగడానికి వచ్చాను, తల వంచి నమస్కరిస్తున్నాను. ఎలా నమస్కరించాలో వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సాష్టాంగ పెట్టాడు కూడా అనుకుంటున్నాను, అర్థమేం లేదు. అందువల్ల అవిస్మృతి కావాలి. ఆయనకి ఏం కావాలో 4వ శ్లోకంలోనే స్పష్టంగా చెప్తాడు. మనం చల్లక వెళ్ళి ముంతదాచారం చిన్నప్పుడు చదువుకున్నాం. అటువంటి వ్యవహారం అది. అంటే నేను దేనికోసం నేను స్తోత్రం చేయబోతున్నాను, ఇది ముందు ఈ పాయింట్ ముందు పెట్టేశాడు ఆయన. ఇంకా దీని మీద ముందు కదా ఏంటి అవిస్మృతి? ఆయన పాదాల విందాలకు సంబంధించిన అవిస్మృతి. కొంచెం శ్రద్ధగా అంటే సరిపోతుంది, పెద్ద విషయం ఏంటది. స్మృతి విస్మృతి ఈ రెండు మన భాష. స్మృతి అంటే జ్ఞాపకము, విస్మృతి అంటే జ్ఞాపకం కాని స్మృతి. ఈ రెండు మనకు చాలా ఉన్నాయి. స్మృతులు చాలా ఉంటాయి, విస్మృతులు చాలా ఉంటాయి. ఏదైనా కొన్ని మర్చిపోతుంటేనే హాయి జీవితంలో. అన్ని అలా జ్ఞాపకం ఉందనుకోండి. మన చిన్నప్పటి రోజు నుంచి ఇప్పటిదాకా ప్రతి క్షణం జ్ఞాపకం ఉంటే మన బుర్ర అలా ఉంటుందా? బద్దలైపోతుంది. మర్చిపోతేనే అందం ఇదేనా కదా. అలాగే నిద్ర రూపంలో అలాగే విస్మృతి వస్తుంది. రావడమే మంచిది, అయితే నిద్ర. చిన్నప్పుడు ఏ లాగేసుకున్నాం, చిన్నప్పుడు ఏ నెక్కరేసుకున్నాం, ఇవన్నీ ఇలా ఒకటి ఒకటికి వాటి రూపం అలా ఓడి తర్వాత బుర్ర ఖరాబ్ అయిపోతుంది. అందువల్ల స్మృతి విస్మృతి. ఇది ఏమంటే అవిస్మృతి అంటున్నాను. నీ పాదాల విన్నకు సంబంధించిన అవిస్మృతి. ముందు స్మృతిని అర్థం చేసుకున్నాం, విస్మృతి అర్థం చేసుకున్నాం. స్మృతి అంటే జ్ఞాపకం, విస్మృతి అంటే జ్ఞాపకం కానిది మరుపు. ఇటుపక్కరండి. మరి అవిస్మృతి అంటే స్మృతి అంటే జ్ఞాపకం, విస్మృతి అంటే జ్ఞాపకము కానిది. వీ పెడితే నెగెట్ చేయడం. జ్ఞాపకం కానిది అంటే మరుపు. దాన్ని మళ్ళీ నెగెట్ చేస్తే అవిస్మృతి అంటే మరపు కానిది. జ్ఞాపకం కానిది మరుపు, మరుపు కానిది అవిస్మృతి. అంటే ఆయన ఏమడుగుతున్నాడు? మళ్ళీ జ్ఞాపకం అడుగుతున్నాడా? కాదు. జ్ఞాపకం కాదు ముందే చెప్పేశాడు. జ్ఞాపకమే కావాలనుకుంటే స్మృతిని అడిగేవాడు, నిరంతర స్మృతిని అడిగేవాడు. ఆయన చాలా తెలివైంది అడిగాడు. నిరంతర స్మృతి అని అడగలేదు, అవిస్మృతి అడిగాడు. రెండు ఒకటే కదా? కాదు, కొన్ని తేడా. చాలా తెలివైన వాడు దేవుడు. చాలా 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 మోస్ట్ బ్రిలియంట్ పర్సన్. అందుకే నిరంతర స్మృతి అడగలేదు. తర్వాత శ్లోకంలో అడుగుతాడు వేరే సంగతి. ఇక్కడ మాత్రం ముందే చెక్కెట్టేసాడు స్వామిక. నిరంతర స్మరణ ఇవ్వని అడగలేదు. నిరంతర స్మరణ తక్కువే స్థాయిలో ఆలోచించాడు. ఆయన అవిస్మృతి అడుగుతుంది. దీన్ని కొద్దిగా పరిశీలించి ఓపికగా పరిశీలించాలి. ఇందాక చెప్పినట్టుగా స్మృతి విస్మృతి ఇక్కడ దాకా వెళ్ళాం. స్మృతి జ్ఞాపకము, విస్మృతి జ్ఞాపకము కానిది అంటే మరుపు. మరి అవిస్మృతి అంటే విస్మృతి కానిది అంటే మరుపు కానిది. స్మృతి అంటే విస్మృతి దోషం ఎప్పుడైనా కలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని స్మృతి అంటాం. అంటే మరిచిపోయేటటువంటి అవకాశం, మరుపు దోషం సోకేటటువంటి అవకాశం ఉన్నటువంటి స్మృతిని స్మృతి అంటాం. మన భగవత్స్మరణలో ఉంటుంది. మనం ఎప్పుడు స్మరిస్తామో తెలియదు, ఎప్పుడు మర్చిపోతుంది మనకు తెలియదు. ఏమిటన్నా అలా కూర్చొని అలా వెళ్ళి నిద్రపోయింది, అలా పోతుంది, అలాగంటే. అంటే మరపు దోషం సోకుతుంటుంది మనం కదా. మళ్ళీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుని జన్మాలు ఎక్కడే ఉంటుంది, మనసు రైతు బజార్కి వెళ్ళిపోతుంది. ఆదివారం వేరే వెళ్ళాలి, అక్కడ పార్కింగ్ ఉండదు, కూరలు పడిపోతారు మీదన, వేరే వెళ్ళి తెచ్చేసుకోవాలి. ముందు జపం కూర్చుంది. ఏ జపం అది? రైతు బజార్ జపం. అది రామజపం కాస్త రైతు బజార్ జపం అయిపోయింది. తెలియకుండా వెళ్ళిపోతుంది, అలాగే అలా ఉంటుంది అది. అందువల్ల మరపు దోషం సోకేటటువంటి ఏదైతే ఉందో దాన్ని స్మృతి అంటారు. అవిస్మృతి అంటే ఎప్పటికీ మరపు దోషము సోకేటటువంటి అవకాశం లేని, ఎటువంటి మరపు దోషము సోకే ప్రమాదం లేని స్మృతి అవిస్మృతి. ఇది ఎటువంటి మరపు దోషము సోకేటటువంటి ప్రమాదం లేని స్మృతి అవిస్మృతి. వెంటనే మీరు మాట్లాడవచ్చు, ఎటువంటి మరపు దోషం సోకే అవకాశం లేని స్మృతి అంటున్నాం కదా, ఇది నిరంతర స్మృతి అనొచ్చు కదా? కుదరదు. నిరంతర స్మృతి అనడానికి లేదు, అది అవిస్మృతి అన్నాడు మహానుభావుడు సామాన్యుడిగా. కొంచెం ఆలోచిద్దాం. ఇప్పుడు నిరంతర స్మరణ చేసేస్తాం అంటుంటాం మనలో చాలా మంది. మేము పరమాత్మ నిరంతర స్మరణ చేస్తాం. ఈ నిరంతరం అంటే ఏంటి? ముందు అదొకటి తెలుసుకుంటే తర్వాత మన స్మరణ తర్వాత మాట్లాడాలి. నిరంతరం అంటే మెలకువలో ఉన్న ప్రతిక్షణం స్మరిస్తున్నామా? ఆ మాట కనుక మర్చిపోయింది ఆవిడ. ఇదే నిరంతర స్మరణ చేస్తున్నాం అన్నప్పుడు కదా. మెలకువలో ఉన్న ప్రతిక్షణం స్మరించి స్వప్నంలో కూడా స్మరణ చేసేది ఎవరు? మనస్సు కదా. మనస్సు స్మరణ చేసేది. అందువల్ల మనస్సు ఉన్నంతసేపు స్మరణ జరిగితే అది నిరంతర స్మరణ. మనస్సు ఉన్నంతసేపు అర్థమవుతుందా? మనస్సు ఉందా మనకి? మనస్సు వైపు చూడగలిగితే ముందు వేదాంతం సక్సెస్ అయినట్లు లెక్క.
దేహం వైపు చూస్తే లౌకిక జీవితం, మనసు వైపు ఎంతో కొంత జరిగితే ఆధ్యాత్మికం. సో మనసు ఉన్నంతసేపు స్మరణ జరిగితే దాన్ని నిరంతర స్మరణ. మనసు ఎప్పుడుంది? మెలకువలో ఉంది. అంటే మెలకువలో ఉన్నంతసేపు స్మరణ జరగాలి. మనసు మెలకువకే పరిమితమా? స్వప్నంలో కూడా ఉంది. సో మెలకువలో మనం గొప్ప సాధకులు అనుకుందాం, చక్కగా మనసు కంట్రోల్లో పెట్టుకున్నాం, నిరంతరం జరిగింది. మరి స్వప్నంలో కూడా స్మరణ జరిగితేనే నిరంతర స్మరణ అన్నది. స్వప్నంలో అవకాశం ఉందా? ఏ కాలం వస్తుందో ఎవరో తెలుసు. అనుకుందాం, అక్కడ కూడా స్మరించామనుకుందాం. అంటే మెలకువ ప్లస్ స్వప్నం, మనసు పూర్తిగా భగవన్నామం చేస్తున్నాం. మరి గాఢ నిద్ర సంగతి ఏంటి? ఏది మనలో భాగం కాదా? నిరంతరం అంటే ఏంటి? నేను బతికున్నంతకాలం. నేను బతికున్నంతకాలం అంటే నిద్ర కూడా నాలో భాగమే కదా. మరి నిద్రలో మనసు స్మరించే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మనసు పడుకుంటేనే కదా నిద్ర అంటాం. మరి అక్కడ స్మరణ అయిపోయింది. మరి స్మరణ అయిపోతే నిరంతర స్మరణ ఎక్కడ చేసేస్తున్నాం? ఈయన గారు ఏమంటున్నాడు? అవిస్మృతి. అదే నేను కూడా పక్కన పడి ముందు నిరంతర స్మరణ అంటే బాధపడితే అవిస్మృతి ఏమిటి తెలుసు. నిరంతర స్మరణ అంటే 3 అవస్థల్లో ఆగకుండా జరిగేటటువంటి దాన్ని నిరంతర స్మరణ. స్మరణ ఆఫీస్ ఎప్పుడు పడుకుందామని మనం చూస్తుంటే మన నిరంతర స్మరణ ఏంటి? మనకు స్మరణ ఉందా, నిద్ర ఉందా? వాస్తవం చెప్పండి కదా. ఇంకేం పడుకుంటే అలాగే స్మరణ ఉండదనే కదా. మరి నిరంతర స్మరణ ఎక్కడి నుంచి? నిరంతర స్మరణే ఇంక అచీవ్ కాకపోతే అవిస్మృతి ఎక్కడి నుంచి వస్తుంది? అవిస్మృతి ఒక గిరిడి ఎక్కువ అయి కాదు. అర్థమవుతుందా? అందువల్ల నిరంతర స్మరణ అంటే 3 అవస్థల్లో కూడా అవిచ్ఛిన్నంగా సాగేటటువంటిది ఏదైతే ఉందో అది నిరంతర స్మరణ కదా. కానీ ఇక్కడ సుషుప్తిలో కూడా భగవత్ స్మరణ సాగే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే ఈయన అడిగిన అవిస్మృతిలో నిరంతర స్మరణ ఇమిడే ఉంది. అవిస్మృతి నిరంతర స్మరణ కన్నా గొప్పది. నిరంతర స్మరణ అవిస్మృతిలో ఇమిడే ఉంది. మరి సుషుప్తిలో కూడా భగవత్ స్మరణ జరుగుతుందా? సుషుప్తిలో కూడా జరిగితేనే వాడు భక్తుడు. మెలకువ స్వప్నాల్లో జరిగి కంప్లీట్గా అప్పుడప్పుడు కాదు, సుషుప్తిలో కూడా కొనసాగితేనే వాడు పూర్ణ భక్తుడు. ఒక మహాత్ముడు హిమాలయాల్లో ఒక యోగి వాళ్ళ శిష్యుడు చెప్పేట, నేను రాత్రి నిద్రలో ఉన్నప్పుడు నా నుంచి ఏం వస్తాయో పైకి వినండి మీరు. రాత్రి పడుకున్నాడు, మంచి గాఢంతలోకి వెళ్ళాడు. తెల్లవాళ్ళని శిష్యులను అడిగితే మీ నుంచి శివనామం వ్యక్తమవుతుందని చెప్పాడు. జరిగింది. అంటే నేను భగవన్నామం చేస్తున్నాను, నిద్రలో కూడా చేస్తున్నాను లేదు నేను గమనించలేను, మీరు చెప్పాలి అని శిష్యులుగా ఆ రాత్రి కాదు తెలివేసి ఉండమని చెప్పాడు. రాత్రి వాళ్ళు పూజ పెట్టాడు. రాత్రి మీ నుంచి శివనామం వినిపించింది ఆకుండా మెలకువ స్వప్నాల్లో చేస్తే నిద్రలో కూడా కొనసాగుతుంది. సక్సెస్ పొందవలసింది మెలకువే భూమిక, సాధన భూమిక. అది స్వప్నంలో కంటిన్యూ అవుతుంది, సుషుప్తిలో కూడా కొనసాగుతుంది. సుషుప్తిలో ఎలా వెళుతుంది? సుషుప్తిలో స్మరణ చేస్తే మనసు పడుకుంటుంది, కానీ స్మరణ కొనసాగుతుంది. అలాగంటే స్మరణ నిరంతరం కొనసాగితే మనస్సంతా భగవన్నామం అయిపోయి బకెట్లో నీళ్లు నిండిపోతే పైకి పొర్లిపోయినట్టుగా మనస్సంతా భగవన్నామం అయిపోయి అక్కడి నుంచి ప్రాణంలోకి వచ్చేస్తుంది భగవన్నామం. సుషుప్తిలో మనస్సు ఉండదేమో కానీ ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం ఆగిపోతే దాన్ని నిద్ర అనరు, పడుకోవడం అంటారు కదా. ప్రాణం ఉంటుంది లోకంలో, ఇది అదొక ఏర్పాటు. మనకి దేహస్ఫూర్తి లేకపోయినా ప్రాణానికి మాత్రం దేహానికి ప్రాణం సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. ఉంటేనే మళ్ళీ మనం వచ్చి ప్రపంచాన్ని ఏలుకోవడానికి దేహం ఒకటి ఉండాలి కదా, మళ్ళీ అదొక ఏర్పాటు. సో మనస్సంతా భగవన్నామం అయిపోతే అంటే మెలకువ స్వప్నాల్లో నిరంతర స్మరణ సాగింది. అక్కడ ఆగిపోతుంది స్మరణ, మనస్సు కాస్త ఆగిపోతుంది. సుషుప్తిలోకి వచ్చేసరికి మనస్సు ఉండదు. మరి అక్కడ కూడా భగవన్నామం జరగడం అంటే మనస్సు నుంచి ప్రాణంలో తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్తే మనస్సు ప్రాణము పూర్తిగా భగవన్నామంగా మారితే అది నిరంతర స్మరణ. మనస్సు ప్రాణము పూర్తిగా భగవన్నామంగా మారితే అంటే మనస్సు నిండిపోయి ప్రాణంలోకి చేరిపోయే అంతగా జరిగితే అది నిరంతర స్మరణ. అటువంటి నిరంతర స్మరణే అది. చాలామంది నిరంతర స్మరణ అనగా నిద్రలో లేకూడదు అని అనుకుంటారు, అందుకోసం ఆపేమంటారు. నిరంతరం అంటే కేవలం మనసు ఉన్నంతసేపు కాదు, మనసు లేనప్పుడు కూడా స్మరణ జరగదు. అసలు స్మరణే వాడి జీవితం అవ్వాలి. అందుకోసం నిరంతర స్మరణ అడగలేదు మహాత్ముడు. నిరంతర స్మరణ కంట అవిస్మృతి అడిగాడు. ఇంకా రహస్యంగా ముందు ఉంది చెప్పుకుందాం. కనుక ఈయన అడిగేది ఏంటంటే నా మనస్సుగా ఊపిరిగా నీ నామం ఏదైతే ఉందో అదే నా మనస్సుగా అయిపోవాలి, అదే నా ఊపిరిగా అయితే సుషుప్తిలో కూడా కొనసాగుతుంది.
అంటే 3 అవస్థల్లో కూడా భగవన్నామం పరిపూర్ణంగా వెళుతుంది. అది అప్పుడు నీతో నాకు ఎడబాటు లేదు, మరపు దోషము లేని స్థితి. ఇందాక చెప్పుకున్నది అదే అవిస్మృతి. 2 అవస్థల్లో చేసి 3 అవస్థలు వదిలిద్దాం అనుకోండి, మరదోషం వచ్చింది మళ్ళీ అక్కడ లెక్క. అది కూడా మన అవస్థే కాదు, మనస్థితే కాదు. అందువల్ల అవిస్మృతి అంటే నిరంతర స్మరణ అంటే 2 అవస్థలు అనుకుంటే 3 అవస్థల్లో కూడా అవిచ్ఛిన్నంగా సాగేది. ఇందాకలా చెప్పినట్టుగా ఆ యోగి నుంచి శివనామం వినిపించిందంటే వాడి ప్రాణం శివనామంగా అయిపోయింది. ప్రహ్లాదు నుంచి పోదన గారు చెప్తూ పానీయంబులు త్రావుచును కుడుచుచును భాషించుచును హాస లీలా నిద్రాదులు చేయుచును. మెలకులో ఉన్నప్పుడు ఎలాగో భగవన్నామం చేసేవాడు, నిద్రలో కూడా నారాయణనామం విడిచిపెట్టలేదు. ఎలా ప్రాణం కూడా భగవన్నామంగా మారితేనే చాలా పెద్ద ప్రాక్టీస్. అసలు మనసు భగవన్నామం అవడమే కష్టం. మనసు లేని దశలో ప్రాణం కూడా భగవన్నామంగా అయింది. కాబట్టి ప్రహ్లాదుడికి హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచెన్ సురారిసుతుండు ఏతద్ విశ్వమున్ భూవర. ఇది స్థితి. కనుక ఈ మనస్సు మన చెప్పు చేతల్లో లేని స్థితి అయినటువంటి సుషుప్తిలో కూడా భగవన్నామం ఆకుండా నడిస్తే, అంటే 3 అవస్థల్లోని పూర్ణంగా నడిస్తే అదే అవిస్మృతి. మన నిద్ర పక్కన పెట్టింది కేవలం మెలుపు పరంగా మాట్లాడుతున్నాం కనుక దాన్ని నిరంతర స్మరణ అంటారు. నిరంతర స్మరణ అంటే కేవలం వాళ్ళు మెలుపు దృష్టిలో మాట్లాడతారు, స్వప్నంలో దృష్టిలో మాట్లాడలేదు, సుషుప్తిని అలాగే విడిచిపెట్టారు. కాదు, 3 అవస్థల్లో కూడా. ఎందుకంటే నేను ఒకే అవస్థ పరిమితం కాదు, 3 అవస్థలు నా యందు నడుస్తున్నాయి. మెలకువ, స్వప్నము, సుషుప్తి. ఈ 3 అవస్థల్లో కూడా సాధించిందని చెప్పుకోవాలి. కానీ మరి తెల్లారు లేచిన తర్వాత ఏమండి రాత్రి కల్లో పెద్ద బంగారు నిధి కనిపించింది అని తెల్లారి చెప్పుకున్నావా? అది నాదే చెప్పినప్పుడు రాత్రి అంతా భగవన్నామం నడిచింది, ఎందుకు చెప్పాలి. చెప్పబోయినదో సాధించాలి, అది కూడా నాదే కదా. నా స్వప్నం నాదే, నా నిద్ర నాదే. స్వప్నానుభవం తీసుకుంటున్నామా లేదా? ఇప్పుడు ఆయన అంతా కనవాసం అందరం కలుగుతుంటాడు, బంగారు నిధి కనిపించింది. ఇవి అలా ఉంటాయి. మరి ఎందుకు రాత్రి అంతా భగవన్నామం ఆకుండా జరిగిందంటే అప్పుడు విషయం చెప్పాలి, సరేనా? కనుక అవిస్మృతి అంటే దాని అర్థం 3 అవస్థలలో కూడా ఆగకుండా కొనసాగేటటువంటిది అని చెప్పి ఇంకా ఈ మహాత్ముడు అక్కడ ఆగిపోలేదు, వాడు ముందుకు వెళ్ళలేదు. స్మృతి విస్మృతి ఈయన చాలా రహస్యమైన కోరుతున్నాడు ఇక్కడ. అది ముకుందుడికి అర్థం కావాలి. ఏమో ఆయన దేవాల మాకు కొంచెం వెలిగింది. సో స్మృతి విస్మృతి, జ్ఞాపకము మరుపు. బహుశా ఈ మాటలు ఎక్కడ మీరు విన్నారేమో చూడండి. మనం ఎవరినైనా ప్రపంచంలో మనకంటే వేరుగా ఉన్నవాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటాం, మనకంటా వేరుగా ఉన్నవాడిని మర్చిపోతాం. జ్ఞాపకము మరుపు మనకంటా వేరుగా ఉన్నవాడు. ఏమంటే మీరు నాళ్ళు ఏమయ్యారు అంటే 20 ఏళ్ళ తర్వాత కొంచెం అంటే ఈనాడు వాడు మర్చిపోయాం కదా అర్థం. గతంలో ఒకసారి జ్ఞాపకం ఉన్నాడు, ఇప్పుడు మర్చిపోయాం. జ్ఞాపకము మరుపు మనకన్నా వేరుగా ఉన్న విషయాలకు సంబంధించింది. ఇప్పుడు నేను 2 మాటలు మీకు చెప్తాను. ఈ మాటలు ఎక్కడైనా ఎవరి దగ్గర విన్నారా మీరు? ఏమండి నన్ను నేను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను, నన్ను నేను ఎప్పుడూ మర్చిపోను అని ఎక్కడైనా విన్నారు ఎవరి దగ్గర? పిచ్చివాడైతే మాట అంటాడు. నన్ను నేను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాను, నన్ను నేను ఎప్పుడూ మర్చిపోనండి. ఎక్కడ విన్నారా? ఆయన అవిస్మృతి అడుగుతున్నాడంటే ఇందాకలే చెప్పాను, అవిస్మృతి అనే పదంతో స్మృతి విస్మృతి ఎగరగొట్టబడ్డాయి. స్మృతి కానిది విస్మృతి, విస్మృతి కానిది అవిస్మృతి. అవిస్మృతి అడిగాడంటే స్మృతి విస్మృతి 2 కూడా దూరంగా సరిచేటు పడుతున్నాయి. అందుకే నిరంతర స్మరణ అంటే కుదరదని చెప్తున్నాను. ఆయన అడిగింది నిరంతర స్మరణ కాదు, అవిస్మృతి. ఇది తేడా ఉంది. అవిస్మృతి అనే పదంతో స్మృతి విస్మృతి ఎగరగొట్టబడ్డాయి. ఇందాక చెప్పినట్టుగా స్మృతి విస్మృతి మనకన్నా వేరుగా ఉన్న వ్యక్తుల విషయంలో, వస్తువుల విషయంలో అవుతుంది. కానీ నా విషయంలో స్మృతి విస్మృతి ఎక్కడ ఉండదు. నేను ఎప్పుడూ మర్చిపోనండి, నన్ను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి మాట ఎక్కడ కుదిరిందా? కుదరదు. అసలు నాకు అది అప్లై అవ్వదు. ఏది? స్మృతి విస్మృతి. అర్థమవుతుందా? అది అవిస్మృతి అంటే ఇక్కడ దేనికి సంబంధించింది? పూర్తిగా వ్యక్తిగతం, ప్యూర్లీ పర్సనల్. అవిస్మృతి అన్నది స్మృతి విస్మృతి ఆబ్జెక్టివ్, మనకంటే వేరేగా ఉన్నవాడికి సంబంధించి. అవిస్మృతి ప్యూర్లీ పర్సనల్. మీరంటే మీకు స్మృతి ఉందా? కుదరదు మాట. మీరంటే మీకు విస్మృతి కుదరదు, మీరంటే మీకు అవిస్మృతి. ఈయన ఏమడుగుతున్నాడు? చరణాల వెళ్ళే అవిస్మృతి అంటే చాలా తెలివైన వాడు. ఆయన ఏమంటున్నాడంటే, బాబోయ్ నువ్వేం చేస్తావంటే
అవిస్మృతి చరణాలు విందే కదా అడుగుతున్నాడు. ఎప్పటికీ భవే భవే, ఎప్పటికి, ఇక మీద ఎప్పటికి. ఇప్పుడు ఇదే స్టార్టింగ్ పాయింట్, నేను అడుగుతున్న ఈ క్షణమే స్టార్టింగ్ పాయింట్. నీకు ఎప్పటికి, ఫర్ ఎవర్. ఏంటి కావాలి? నీ పాదాల విందములకు సంబంధించిన అవిస్మృతి కావాలి. అంటే ఏంటి? ఇవి నన్ను ఏం చేసుకుంటావంటే, అవిస్మృతి అనేది ప్యూర్లీ పర్సనల్. నీకంటా నేను వేరుగా ఉన్నంతకాలం నీ స్మృతి విస్మృతి నన్ను ఆడుకుంటుంటాయి. నువ్వు ఏం చేసుకుంటావంటే, నన్ను నీతో కనిపిస్తుంది. ఏం చేస్తావంటే నన్ను నీ పాదంగా నన్ను పాదంగా చేసుకోవడం రూపంగా నీతో అద్వైత స్థితి కలిగించు. నీకంటే వేరు ఉన్నానో స్మృతి విస్మృతి ఇలా నెలగా బ్యాట్ని షెడ్లుగా ఆడుకుంటుంటాయి రెండు. జ్ఞాపకం మరుపు, కొంతసేపు జ్ఞాపకం, కొంతసేపు మరుపు. అద్వయ స్థితి, నీకన్నా వేరుగా నేను లేని స్థితి. కృష్ణ అనగానే నేను వ్యక్తం కావాలి, నా పేరు చెప్పగా నువ్వు వ్యక్తం కావాలి. నన్ను నీ పాదంగా చేసుకో. నన్ను నీ పాదంగా చేసుకున్నావు అనుకో, ఎప్పుడు నీ పాదంగా ఉంటాను కనుక నీ పాదంతో నాకు ఎడబాటు ఉండదు. చాలా విలువైన మాట. అర్థమవుతుందా? అందువల్ల అద్వైత స్థితి అంటే శీఘ్రంగా నన్ను నీవుగా చేసుకోవాలి. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. చేప ఏ ఒకంత సముద్రానికి దూరంగా ఉన్నది, 10 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, 10 అడుగుల ఎంతైనా కావచ్చు, సముద్రంతో చేరనంతలో దానికి స్వస్థత ఉండాలి. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి 10 అడుగుల దూరంలో పెట్టి ఇంత దూరం తగ్గించాను కదా, 10 కిలోమీటర్ దూరంలో ఉన్నావు, 10 అడుగులు వచ్చావు, ఏమిటో ఆనందం రాదు దానికి. కారణం 10 అడుగులు దానికి 10 యుగాల్లో అవుతుంది. నువ్వు నాకు 10 అడుగుల దూరం తీసుకోమని అడగలేదు. నన్ను నీటిలో కనిపించాను, నీటిలో లాక్కొచ్చి బయట పెట్టావు, మళ్ళీ 10 అడుగులు అంటావు, 10 గ్రాములు అంటావు. ఈ కొలతలేంటిది? నీటితో నాకు అద్వయ స్థితి కావాలి. నీటి కన్నా వేరుగా వెళ్ళేనా? పరమాత్మ నీకన్నా వేరుగా తెలియబడ్డాను, అప్పుడు మింగేస్తుంది పడుతుంది. భక్తుడు కాబట్టి పాదమే అడిగాడు. భక్తులు ఎప్పుడు పాదస్థానం అడుగుతారు. ఆ పాదం సామాన్య పాదమా? ఈ పాదమే కదా ముల్లోకాలను కొలిచింది. అదే పాదంలా కనిపిస్తుంది కానీ అనంతం. అది అనంతం కాబట్టి మొత్తం 3 పాదాలతో కొలిచి పడేసే చూస్తున్నాం. పాదం అంటే నమ్రత. నీ పాదం దగ్గర నాకు స్థానం కావాలి. ఎందుకంటే మహాభక్తులందరూ నీ పాదాలు మొక్కుతుంటారు. ఒక్కసారి వాళ్ళకి నేను మొక్కుంటుంటాను. ఎందుకంటే వాళ్ళ తల ఉంటుంది నీ దగ్గరే. నాకు మహాభక్తులు కావాలిగా, మహాభక్తులు నేను నమస్కరిస్తుంటాను. అందరితోనే ఆ పాదంలో ఉండి లోకం మొత్తానికి. అయితే ఇక్కడ మాట ఉంది, అటుపైకి జన్మనిస్తావా లేదా నీ ఇష్టం. నీదు అద్వయస్థితి కలిగించు. జన్మలో దింపుకుంటావా, తిప్పుకుంటావా, నీతో కూర్చోబెట్టుకుంటావా నీ ఇష్టం. తర్వాత 3 శ్లోకాల్లో అన్కండిషనల్ డివోషన్ తెలుస్తుంది. ఆయన కండిషన్స్ ఏం పెట్టలేదు భక్తికి. ఇది చెయ్యు అది చెయ్యని అడగలేదు, ఇది మాత్రం అడిగాడు. అర్థమైందా? అవిస్మృతి జాగ్రత్త పడమని. అవిస్మృతి అంటే స్మృతి కాదు, విస్మృతి కాదు, నిరంతర స్మరణ ఇది కాదు. మనకంటే వేరుగా ఉన్నంత వరకు స్మరణ విస్మరణ. పరమాత్మతో అద్వయ స్థితి. చేప ఏం కోరుకుంటుంది? నీటితో సమాగమాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే నీటిలో ఉన్నదే కదా. అలాగే పరమాత్మకి వేరు పడ్డాం కాబట్టి దేహాలు ధరించుకుంటున్నాం. ఈ అజ్ఞానం అనే భవరోగం, అజ్ఞానం అనే రోగం, ఇది పరమాత్మ నుంచి మనల్ని వేరు చేసింది. ఇవాళ మనల్ని ఒక దేహాన్ని వేసి బంధించింది. మళ్ళీ ఎక్కడ రిలీఫ్? అందుకే ముకుంద శబ్దం వాడింది. ఎక్కడ రిలీఫ్? మళ్ళీ పరమాత్మని పొందితేనే, పరమాత్మే నా స్వరూపమైన జ్ఞానం కలిగితేనే. వాడికి మనకి ఒకంత గ్యాప్ ఉన్నా అది పూర్ణత్వం కాదు. మోక్షం అంటే మోక్షం మీద అర్థం చేసుకోవాలి కదా. వాడితో ఒకంత దూరం ఉన్నా, 1 సెంటీమీటర్ దూరం ఉన్నా, 1 మిల్లీమీటర్ దూరం ఉన్నా పరమాత్మ మనకి స్వరూపానికి అసలు మోక్షం కాదు. అక్కడ ఉన్నటువంటి సమస్య అక్కడ ఉంది. అందువల్ల అవిస్మృతి అడుగుతున్నాడంటే ఆయన ఎంత క్లోజ్నెస్ అడుగుతున్నాడంటే పరమాత్మతో ఎంత తెలుసునా? ఎంత క్లోజ్నెస్ అంటే నువ్వే నేను అయితేనే మనకు ఉన్నటువంటి అశాంతి తొలగుతుంది. లేదా ఇంకా ఆ లోకానికి వెళ్ళడం, ఈ లోకానికి వెళ్ళడం, తిరుపతి గర్భాలయం చూసామంటే సింహాచలం గర్భం చూస్తే చూడొచ్చు, కానీ లోపల ఉన్న అసంతృప్తి పోదు. ఏదైనా చేయొచ్చు, పరమాత్మ రూపంతో కనిపించవచ్చు, మనతో చాక్లెట్ ఇవ్వచ్చు, మనతో మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం అంటూ నేను వ్యక్తిగత అహంకారం ఉండిపోయిన తర్వాత పరమాత్మకి కనిపించిన వాడితో పోలిసిన గొప్పవాడినేమో కానీ పరమాత్మతో చేరితే కానీ కాదు. పరమాత్మతో అద్వయ స్థితి కలిగితే పదం ఇంపార్టెంట్. దీన్ని శంకర భగవత్పాదులు అపరోక్ష అనుభూతి. పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్న ఆనందం ఉండదు, పరోక్షంగా ఉంటే ఎలాగో ఆనందం ఉండదు. పరమాత్మ అపరోక్షం. పరమాత్మ యాజ్ సెల్ఫ్ నాకు వ్యక్తం అవ్వాలి, అది అపరోక్షం. యాజ్ సెల్ఫ్. దాన్ని మహాత్ముడు అవిస్మృతి ప్రచరణాలు. ఇప్పుడు
చాలా మంది ఎదురుకుండా వస్తే కొలుచుకుందాం అనుకుంటాం. ఇది ఎంతవరకు వాడు ఎదురుకుండా రానంత వరకు. వచ్చిన తర్వాత అక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది. వాడు అందంగా ఉంటాడు, మనము సూర్య మొహం కూర్చుంటాం. వాడేకి వెళ్ళొస్తానంటాడు, అయిపోయి మనం దొరుకుతున్నాం. రానంత వరకు వచ్చాడు. తర్వాత ఏంటలా వెళ్ళిపోతా ఉంటే వాడు చాలా పనులు ఉంటాయి నాకు, వెళ్ళిపోతున్నాను. అప్పుడు నన్ను తీసుకుపోవాలి. అప్పుడు అనిపిస్తుంది మీకు ఇలా వేరేగా ఉంటే లాభం లేదు. వాడు కానీ వాడికి వేరవుతాయేమో కానీ వాడు వాడితో వేరేవాడుగా. అందుకే నన్ను నీతో ఒకటి చేయండి అనిపిస్తుంది. అర్థమవుతుందా? చాలా చాలా లోతైన అడగకుండానే అద్వైతం జరిగిన పరమాత్మ. అయితే ఇది స్తోత్రకర్త చూపింపజేస్తే కానీ వెలుగులు రావు. పదాల్లో కొంచెం తీసుకురాగలరు కానీ అది భావిస్తే స్థితికర్త అనుగ్రహం వల్ల ఈ రహస్యాలు బయటకు వస్తాయి. ఎందో దాంట్లో ఎందో శ్లోకంలో ఒక రహస్యం బయటకు వచ్చింది, అది అలాగే చెప్పుకున్నాం. కనుక ఆయన అడిగింది అవిస్మృతి చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ ప్రసాదాత్. జాగ్రత్త చేసి ఈ పరమాత్మ ముందు అడగవలసింది ఇది. ఇది మనం అడగటం లేదంటే ఇంకా పరమాత్మ గురించి మనకి అర్థం కాదు. ప్రపంచం ముచ్చట్లు పోలేదు నాకు. చూద్దాం. ఎప్పటికీ ఇకపై ఎప్పటికీ నీతో నాకు అద్వైత స్థితి, నన్ను నీ సాధంగా చేసేస్తాను. ఇక అటు పోయే అవకాశం లేదుగా. ఇది అంత మనస్థితే. మీరు అలా చూస్తారు, కొత్తగా మనం అడగవలసిందేం కాదు. ఇది మనం కోల్పోయిన స్థితి. ఇది మనం కోల్పోయిన వైభవం. పరమాత్మ అన్నవాడు మనం కోల్పోయిన వైభవం. కొత్తగా మనం పొందబోయేది. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాం కూడా ఫస్ట్ టైం కొత్తగా చూసిన జీవితంలో. అదే ట్రంప్ ఇండియా వచ్చాడు అనుకోండి వాడు ఎవరో ఇండియా బలవంతం లాక్కొచ్చారు అనుకోండి. వాడు ఇప్పుడు అమెరికా పొందడం, నేను అమెరికా పొందడం ఫస్ట్ టైం కొత్త. వాడితో అమెరికా వాడి ధామం అది. వాడి స్థానాన్ని వాడు పొందడం, ట్రంప్ అమెరికా వెళ్ళడం, నేను పరాయి స్థానానికి వెళ్ళడం. మోక్షం పరాయి స్థానం కాదు, నా స్వరూపం అది. చేప ఏదో నీటిలోకి విద్యుత్ కోసం వెళ్ళలేదు, అదే దాన్ని పుట్టిందే నీటిలోనే పుట్టింది. నీటిలో పుట్టిందని బయటకు వెళ్ళేస్తే మళ్ళీ నీటిలో తీసుకెళ్తే దాన్ని ఎక్కడ కొత్త ప్రదేశం తీసుకెళ్ళలేదు, దాని హోమ్ ప్లేస్ దాన్ని తీసుకెళ్ళాం. అలాగే పరమాత్మ రియల్ హోమ్. ఇది అర్థమైతేనే భక్తి నడుస్తుంది. ఇవో ఈ దేహాలు ఇళ్ళు ఫాల్స్ హోమ్, అద్దె కొంపలు ఇవన్నీ. అదిగో మహాత్ముడు అన్నాడు, ప్రారంభం అనే అద్దె చెల్లిస్తూ ఈ దేహం అనే కొంపలు అద్దెకుంటున్నాను. ఒక ఆయన బర్త్డే చెప్పాడు, బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాడు. బర్త్డే గ్రీటింగ్స్ చెప్పగానే ఉచితంగా చెప్పాడు, ప్రారంభం అనే అద్దె చెల్లిస్తూ ఈ దేహం అనే కొంపలో ఉంటున్న నీకు జన్మదిన శుభాకాంక్షలు రా అన్నాడు. ఓహో బాగుందిరా. ఎవడ కదా జన్మదినం, ఇంట్లో దిగావు కదా, ఇంట్లో దిగినాడు గృహప్రవేశం చేస్తాం కదా, అది ఈ ఇంట్లో దూరినాడు జన్మదినం. నేను అద్దె కట్టద్దా, అది కట్టకపోతే ఇది ఉండలేవద్దు. ప్రారంభమైన అద్దె చెల్లిస్తుంది. ఎంతకాలం ఉంటారో ఏమో, చెల్లించేవాడు ఏం కాదు, వాడి అకౌంట్లో వేసేస్తుంటాడు. కాబట్టి ఎవడో టైం రాగానే బయటకు వెళ్ళాను. తెలియదు ఉంటామని, రేపు ఉంటారనే కార్యక్రమాలు చేసుకుంటుంటాను రా, కావలిస్తే వెళ్తున్నాను. ఇలా మాట్లాడాడు మహాత్ముడు కదా. కనుక అవిస్మృతి త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ ప్రసాదాత్ అని చెప్పి తర్వాత ఇలా పెట్టగానే స్వామి గారితో మొహలా పెట్టుంటాడు. ఏంటి నీ ఇంత పెద్ద కోరికలో చిన్న కోరికన్నా ఒకటే కోరికన్నా ఎంత అడిగించో, దీని వెనకాతలు ఏమైనా సరే ముచ్చట్లు తీసుకోవాలి ఏమైనా ఉందా, ఏమైనా కండిషన్స్ పెడతావు శక్తికి, చాలా పెద్దది అడిగిస్తావు కనుక ఏమైనా ముచ్చట్లు ఏమైనా ఉన్నాయి. దేనికోసం అడిగావా దీనికోసమే అడిగావా, దేనికోసం అడిగావా అన్న సందేహం వస్తుందన్న కృష్ణ 3 శ్లోకాలని చెప్పేస్తాను వివరంగాను. ఇవే కన్ఫ్యూజన్ అవ్వకు. నాది అన్కండిషనల్ డివోషన్. నా కండిషనల్లో ఇది ఒకటే. అవిస్మృతి త్వచ్చరణారవిందే, ఇది కలిగించమన్నది ఒకటే కండిషన్. కానీ దీన్ని దేనికోసమో వెలకట్టే తుచ్చ బుద్ధి నాకు చేస్తుంది. డబ్బుంటే వస్తువు కొనుక్కున్నట్టుగా నీ పాదార విందంలో సంబంధించిన అవిస్మృతి కనుక నువ్వు ఇస్తే దీనితో ఏదో కొనుక్కోవడానికి ఏముందంటావు ప్రపంచంలో, కొనుక్కోవడానికి డొల్ల ప్రపంచం. ఇంకా ప్రపంచంలో ఏదో మోజు ఉండిపోయింది అనుకుంటున్నావా? చాలా వైరాగ్య భక్తుడు. వైరాగ్యులైన భక్తి రాణించదు. వైరాగ్యులైన భక్తి మోక్షహేతుకం కాదు. జ్ఞానం ఉంటే కానీ వైరాగ్యం రాదు. ఇవన్నీ ఒకదానితో విడిపడుతుంది కదా. తర్వాత శ్లోకంలో తనకు ఏం అక్కర్లేదు స్పష్టంగా చెప్పేస్తున్నాడు. చాలా కరాఖండిగా చెప్తాడు. శ్లోకం చూడండి. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వ హేతోః పాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులత నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే